దోస్తులు అందరు ఎట్లున్నారు మరి? మంచిగా ఉన్నారులే. నేనైతే సూపర్ ఉన్నా, మీరు కూడా సూపర్ ఉండాలని అనుకుంటున్నాను. బంగారు నగలు కొనుక్కోవడం ఇప్పుడున్నటువంటి రేట్లకు సాధ్యం అంటారా, సుసాధ్యం అంటారా? అందరికీ వీలు కాదు కదా. డబ్బులు ఉన్నోళ్ళు ఎప్పుడు ఎంత రేట్నా కొనుక్కోగలుగుతారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాస్త మన బడ్జెట్లో ఉన్నప్పుడైతే కొనుక్కోగలుగుతాము. అందుకనే నేనైతే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్లో నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ ఏంటో చూపిస్తాను. ఇవి కొనుక్కోవడానికి రీజన్ ఏంటో కూడా చెప్తాను. మనము ట్రావెలింగ్లో జ్యువెలరీ ఏమైనా పెట్టుకోవాలంటే బంగారు నగలు క్యారీ చేయడం చాలా కష్టము. ఫంక్షన్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా కానీ మనం ఇండివిజువల్గా వెళ్ళాలన్నా కష్టము. తర్వాత ఎక్కడైనా స్టే చేయాలి అన్నప్పుడు మనతో క్యారీ చేయడం కూడా చాలా కష్టం. 2-3 రోజులు ఉండాలి చుట్టాల ఇంట్లో కానీ, లేదా హోటల్స్ అక్కడెక్కడైనా ఉండాలన్నా కానీ చాలా కష్టం. అలాంటి టైంలో ఇలాంటి జ్యువెలరీ ప్రిఫర్ చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది. 2-3 చైన్స్ కలిపేసి ఇలాంటి బాక్స్లో పెట్టేసుకొని తీసుకుపోయినాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. లేదు ఇంకో 2 బాక్సులు తీసుకుపోయినా అప్పుడు టెన్షన్. పోతే ఒక చైన్ పోతుందేమోలే అనిపిస్తుంది. ఓ చైన్ పోతే మా అంటే 1000 రూపాయలు, 2000, 3000 పోతుంది. అదే బంగారు చైన్ పోతే మళ్ళీ కొనట్టమా, మళ్ళీ కొనగలమా? అస్సలు కొనుక్కోలేం కదా. అందుకోసం అయితే ఇలాంటి జ్యువెలరీని అయితే ప్రిఫర్ చేసి కొనుక్కున్నాను నేను. ఇదిగోండి, బుజ్జిగా చాలా క్యూట్గా బాగుంటాయి. ఈ చైన్ అయితే కంటె మోడల్ అనమాట. అంటే కంటె మోడల్ అంటే నెక్ వరకు వస్తుంది. దీన్ని 2-in-1 వాడుకోవచ్చు. మనం ఇలా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేదు దీన్ని ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు అంటే వాళ్ళకి హిప్ బెల్ట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లేదు మనకు కావాలంటే బాజుబందులాగా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇదిగోండి, చూసారా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో? ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. ఇంత పెద్ద దాన్ని ఇంత బుజ్జి కవర్లో పెట్టేసి దీనికి ఇలా మూత కట్టేసి దీనిలో దోసేసినాం అనుకోండి, అది ఏడికి పోదు. ఇలా కూర్చుంటుంది మంచిగా. ఇలా పెట్టేసుకున్నామంటే అయిపోయి. చూడండి, ఫినిష్. నెక్స్ట్ ఇంకొక చైన్. చెప్పాను కదా నా దగ్గర క్రిస్టల్స్ చాలా ఉన్నాయని. ఇది కూడా ఇంకొక క్రిస్టల్. ఇంతకుముందు చూపించినటువంటి ఆనియన్ పింక్ కొంచెం చేంజ్, ఈ ఆనియన్ పింక్ కొంచెం చేంజ్. ఆనియన్ పింక్ ఏ శారీ పైకి వేసుకున్న సూపర్గా ఉంటుంది. వీటికైతే ఇయర్ టాప్స్ ఏమీ రావు క్రిస్టల్ చైన్స్కి, ఓన్లీ సపరేట్గానే అనమాట. ఇంత 5 లేయర్స్. ఇప్పుడు క్రిస్టల్ చైన్స్ ప్రైస్ తగ్గింది, కానీ అప్పుడు క్రిస్టల్ చైన్స్ అయితే ప్రైస్ ఎక్కువగానే ఉండదు. అంటే అప్పుడు ఉన్నటువంటి క్వాలిటీకి ఇప్పుడున్న క్వాలిటీకి అయితే వేరియేషన్ వస్తుంది. ఎప్పుడైనా మనకు ప్రైస్ ఎక్కువగా ఉంది అంటే అది క్వాలిటీ కంపల్సరీ మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇన్ని సంవత్సరాలైనా అస్సలు ఇంత కూడా క్లారిటీ మిస్ అవ్వలేవు తెలుసా. ఇంత మంచిగా షైన్ అవుతూ ఉన్నాయి చూడండి. షైనింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ యొక్క లాకెట్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ లాకెట్ కూడా ఇలా ఫ్లెక్సిబుల్ అనమాట. కానీ ఇవి అటాచబుల్, అన్నీ డిటాచబుల్ కావు. కొన్నిటికి డిటాచబుల్ వస్తాయి, కానీ ఇవన్నీ మనము చైన్ లాకెట్తో పాటు తీసుకున్నవన్నీ కూడా అటాచబుల్ అనమాట. ఎందుకంటే వాటి హుక్ సైజ్ సన్నగా ఉంది, హుక్ పెద్దగా ఉందనుకోండి, అప్పుడు దాంట్లోకి కూడా తీసుకోవడానికి వస్తుంది. లేమో కొన్నిటికేమో ఇలా హుక్ పెట్టేటివి ఉంటాయి. అలా పెట్టి ఇరగొట్టే కంటే దేని దానికి ఉంచుకున్న నయమేమో అనిపిస్తుంది. అవునా కాదా? ఇరిగిపోయింది అనుకోండి, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టు ఉంటుంది. అట్లా అనిపిస్తుంది నాకు ఎందుకు. నెక్స్ట్ ఇయర్ టాప్స్. వీళ్ళు ఎంతమందికి కమ్మలంటే ఇష్టం చెప్పి నాకు ఎన్ని ఉన్నా ఇంకా 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 కొనాలనిపిస్తుంది. ఇప్పుడు ఆ పిచ్చి పోయిందిలేండి. ఒకప్పుడైతే నా దగ్గర వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉంటుండే. ఏ గ్రూప్లో ఏది నచ్చితే అది కొనుక్కునేదాన్ని. పిచ్చి కొనుక్కుంటున్నాను. చాందిబాలి ఇయర్ టాప్స్ ఒకప్పుడైతే మస్తు పాపులర్. ఇవి నేను 1100 పెట్టి కొనుక్కున్నాను చాందిబాలి ఇయర్ టాప్స్. వెనకాల పుషర్ బ్యాగ్స్. ఇవైతే ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినో అసలు నాకే తెలియదు. అంతగానే వాడుకున్నాను. నా చెవులకే తెలుసు, కమ్మలకే తెలుసు. ఎందుకంటారా? చెవులు పెట్టుకొని చెవుకు బరువు కావచ్చు, చెవు పెట్టుకొని చెవుకు బరువు కావచ్చు, కానీ నాకైతే బరువు కాలేదు. అంతసేపు పెట్టుకున్నా నాకు అమ్మాలి. అమ్మో ఇంకా 2 బాక్సులు ఉన్నాయి.
చూపిస్తూ ఉంటే నాకే ఆశ వస్తుంది, కానీ ఇంకా అయిపోతలేవు. ఒక్కో బాక్స్లో ఇప్పుడు 2-3 ఉన్నాయి, ఇంకా 5 ఉన్నట్టు చైన్లు. ఈ టాప్స్ ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ గోల్డ్ 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 అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. మ్యాంగో డిజైన్ చెప్పాను కదా, కొన్ని ప్లేసెస్లో మనం తీసుకుంటే అవి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయని. ఇదిగోండి, అది అందుకు రీజన్ ఇదే. ఇక చూడండి ఎంత బాగుందో. మ్యాంగో హారం ఇప్పుడు కూడా వస్తున్నట్టుంది. ఇప్పుడు నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఇది 2000కి ఏమో కొనుక్కున్నాను, కానీ ఎంత బాగుంటుంది. ఇది అప్పుడు నేను కొనుక్కున్నప్పుడు చాలా పేజెస్లో, ఒక్కొక్క పేజ్లో ఒక్కో ప్రైజ్ ఉండే. నేను కొనుక్కున్న పేజ్లో ఈమె దగ్గర అయితే క్వాలిటీ సూపర్గా ఉంటుంది. బయటతో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నా, ఈమె దగ్గర కొన్న ఏది కూడా ఎన్నిసార్లు వాడిన వెనకాల కూడా కలర్ షేడ్ అవ్వదు తెలుసా, అంత బాగుంటుంది మీ దగ్గర నా క్వాలిటీ. దీనికి కమ్మలు కూడా బాగుంటాయి. ఫస్ట్ నేను కొనుక్కున్నటువంటి జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ ఇదే అనమాట. అంతకుముందు ఒక దగ్గర కొన్నాను, అది మొత్తం ఇరిగిపోయి వచ్చింది, అది రిటర్న్ చేసేసాను. తర్వాత మళ్ళీ కొనాలంటే ఆలోచిస్తే మళ్ళీ సరే ఇంకొకసారి అయితే కొంటే తెలుస్తుంది కదా, అన్నీ అట్లయితే కాదు కదా, ఒకసారి అయితే కొను తెలుస్తుంది అని తన ఫోర్స్ మీద కొనుక్కున్నాను. ఇంతకుముందు మీకు పర్పుల్వి గ్రీన్ కలర్ బీడ్స్ కింద ఇరిగిపోయినవి ఉన్నాయి కదా, సేమ్ అదే ప్యాటర్న్లో వస్తాయి. ఇది కూడా దాని లాకెట్ దీని లాకెట్ సేమ్ వస్తుంది. జ్యువెలరీ మనకు లైఫ్ ఎక్కువగా ఉండాలంటే ఇలా కవర్లో పెట్టేసి, వాళ్ళు ఇచ్చినటువంటి బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా, ఆ బబుల్ ర్యాపర్లో నీట్గా బ్రేక్ అవ్వకుండా పెట్టేసి, వాళ్ళు ఇచ్చినటువంటి జ్యువెలరీ బాక్స్ ఉంటుంది కదా, అదే బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే ఎక్కువ లైఫ్ పీరియడ్ అయితే ఉంటాయన్నమాట. అది ఇప్పుడు ఒక్కొక్కటి 2000 అట్లా. ఇప్పుడు నేను తీసేటువంటి చైన్ 3500, కానీ చాలా బాగుంటుంది. ఈ కమ్మలే 900. కమ్మలకి అంత ప్రైస్ 900, కమ్మలకి పోతే 3500లో మనకు వచ్చింది ఎంత 2600కి చైన్ వస్తుంది. కానీ ఈ చైన్తో కొన్నప్పుడు నాకు ఆ యొక్క కస్టమర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను పుషర్ బ్యాగ్ తీసుకుంది, స్క్రూ బ్యాగ్ కోసం నేను ప్రైస్ ఎక్కువ తీసుకున్నా, కానీ నాకు స్క్రూ మంచిగా రాలేవు. ఇంకా తీసుకున్నాక ఆమెతో ఆర్గ్యూ అయింది, కానీ ఆమె ఏమో అమౌంట్ రిఫండ్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ తర్వాత ఆమె దగ్గర నేను మళ్ళీ చాలా జ్యువెలరీలు కొనుక్కున్నాను. సర్లే, చైన్ అయితే కమ్మలు అయితే ఖరాబ్ కాలేవు కదా, దాని ప్లేస్లో పుషర్ బ్యాగ్ పెట్టుకుంటే అయిపోతుందనేసి పుషర్ బ్యాగ్లో పెట్టేసుకున్న. లొల్లి పోయింది. కొన్నిసార్లు మనము కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. ఇదిగోండి ఇలా వస్తుంది. గుట్ట పూసలు, లాంగ్ గుట్ట పూసలు. లాకెట్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, హెవీగా. చాలా హెవీగా ఉంటుంది. నిద్ర ఏంటో కప్పుకు వస్తుంది. ఇంకో 10 నిమిషాలు అవుతే బాగుండు. ఇది మళ్ళీ అన్ని ఏరియాలు సర్దేసి పైనకి వెళ్ళి కవర్ ఎడికిపోయినవి అబ్బా. పైనకి వెళ్ళి పువ్వులు తెంపుకు రావాలి. అదే కవర్ తీసిన పెద్ద కవర్ ఉండేది, దీనిలో బుజ్జి కవర్ ఉంది అని చూస్తాను. కవర్ కాళ్ళ కింద పెట్టుకున్నాను, ఎగిరిపోతాను. వెతుకుతుంటేనేమో దొరకదు. నిద్ర మస్తుంటే గట్లే ఉంటాగా, మనం ఏదో పని చేస్తాం, తాగిన వాళ్ళు చేసినట్టు చేస్తున్నామా అనిపిస్తే ఒక్కోసారి నిద్ర వస్తే వచ్చిన మమ్మీ తాగినవా ఏంది మమ్మీ అంటారు. చిన్ను తాగిన వాళ్ళు వచ్చినట్టు నిద్ర వస్తుంది, మమ్మీ తాగినవా నువ్వు అంటాడు. ఇవన్నీ ఫ్లెక్సిబుల్ అనమాట, ఇరిగిపోతాయి, అసలు ఏం టెన్షన్ ఉండదు. కానీ ఇలా నీట్గా కొంచెం సర్దేసి మళ్ళీ ఇంత రేట్లు పెట్టి కొనుక్కుంటామా, అప్పుడు ఏదో కొనుక్కున్నా. అది జాగ్రత్త పెట్టుకోవాలి, కొనిమంటే మా కొనిస్తారు, కానీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ వాడుకోవచ్చు కదా. నాకైతే ఫీలింగ్ ఏమున్నది, ఈసారి వేసుకుంది మళ్ళీ వేసుకోవద్దని. బంగారం అయితే వేసుకున్న ప్రతిసారి బంగారం అయితే కొనుక్కోలేంగా, దాన్ని వేసుకున్నది వేసుకుంటాంగా. ఇది కూడా అంతే. ఈ బాక్స్ ఖాళీగా ఉందా?
ఇంకొక చైన్ ఉంది. అవన్నీ గోల్డ్ ఫినిషింగ్ కదా, ఇది ఒక్కటి వచ్చేసి డైమండ్ ఫినిషింగ్. ఇక్కడ ఇది ఎప్పుడు పెట్టుకోలేదు డైమండ్ ఫినిషింగ్, అది దాంట్ లోపల ఉండి 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 కలర్ షేడ్ అయిపోతుంది. డైమండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. నాకైతే అఖిల్ ఫంక్షన్లో మంచి హెవీగా రెడీ అవ్వాలనుకున్నాను. ఆ రోజు కాంపాక్ట్ పెట్టుకున్న ఫేస్కి, ఫేస్ అంతా నల్లగా బొగ్గులాగా ఉంది. నేను అనుకున్న అంతకుముందే నా పెళ్ళిలో అలానే అయింది, కాంపాక్ట్ పెట్టుకున్నాను. ఇగో దీనిది కూడా అంతే, స్క్రూ బ్యాక్ అయితే దీనిది కూడా స్క్రూ బ్యాక్ పోయింది. ఇది గంటలాగా సౌండ్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ బూటాస్ సగం హాఫ్ బూటన్ వస్తుంది, బ్యాక్ సైడ్ అంతా నార్మల్, ఫ్రంట్ మాత్రమే ఇలా స్టోన్ వస్తుంది. బాగుంటుంది. ఇది లాస్ట్. మీకు ఏవి నచ్చినాయి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఒక ఫోటో తీసుకుంటున్నా, ఒక నిమిషం ఆగొచ్చు కదా. రాగ ఓకే ఫ్రెండ్స్, బాయ్.